మనకు ప్రపంచమంతా కూడా వేడి అనేది విపరీతమైనటువంటి నష్టాన్ని కలగచేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు మొత్తం మీద మనకు కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఆయన వైబ్రేషన్ జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలంటే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక యుగం అనేది ఒక్క రోజు అంటే మనకు 12 గంటలు 24 గంటలు గడిస్తే మనకు ఒక రోజు, అంటే రాత్రి పగలు కలిపితే. కానీ అదే ఒక యుగమంతా కలిపి ఆయనకు ఒక రోజుతో సమానం. ఆ టైప్లో కొన్ని సంవత్సరాలు అనేది ఈ యొక్క కుజుని యొక్క ప్రభావితం జరుగుతుంది ప్రపంచం మీద. ఆ కుజుని యొక్క ప్రభావితం వల్లనే వివాహాల విషయానికి వచ్చేటప్పటికి బాల్య వివాహాన్ని అరికట్టి బాల్య వివాహం చేయకూడదని చెప్పేసి దాన్ని నివారణ చేసి, తర్వాత ఇంత వయసు ప్రమాణం వచ్చిన తర్వాతనే వివాహం చేస్తే వాళ్లకు అవగాహన వస్తుంది అన్నది కొంతమంది మనుషుల యొక్క క్రియేటివిటీ, అంటే మనం చేసుకున్న క్రియేటివిటీ. అది కాస్త ఏమైపోయిందంటే, ఇది మనం చేసింది ప్రపంచాన్ని ఒకందుకు ఆలోచించి చేసాం. ఏమిటి ఆలోచించి చేసామంటే, బాల్యంలో వివాహం చేయడం వల్ల వాళ్ళ యొక్క జాతకరీత్యా భర్త మరణించాడనుకోండి, వాళ్ళ జీవితం ఏం కావాలి అని బాల్య వివాహం పనికిరాదు, చేయకూడదు అని చెప్పేసి ఈ కోణంలో ఆలోచించారు. అంటే మనం మంచి తలంచితే మంచి జరుగుతుందని మనం అనుకున్నాం. కానీ ప్రపంచమంతా కూడా కల్మషమైపోయింది. అది ప్రపంచమంతా కల్మషమైపోయింది. మనము చేయాలనుకున్నది ఒకటి మంచి చేద్దామనుకుంటే అది 10 విధాలుగా నష్టాన్ని కలగచేసింది. ఆ వైబ్రేషనే కుజుని యొక్క ప్రభావితం. ఈయన భూపుత్రుడు ధరణీపుత్రుడు కాబట్టి ఎవరు? కుజుడు. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. అనగా ఈ భూమి యొక్క ప్రభావితం అంతా కూడా కుజుని యొక్క ప్రభావితం అధికంగా ఉండడం వల్ల వివాహ జీవితం అనేది మనుషుల్లో మారిపోయింది. అప్పుడు ఏంటంటే, పూర్వం మీరన్నట్టుగా కొన్ని లక్షల సంవత్సరాలు, ఒకటి కాదు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోనే కొన్ని సంవత్సరాల వరకు కూడా, అంటే దాదాపు వచ్చిపోయి 1900 వరకు కూడా, 1900 సంవత్సరాల వరకు కూడా బాల్య వివాహాలే జరిగేవి. అది కూడా బాల్య వివాహం ఏంటంటే, పూర్వ సిద్ధాంత ప్రకారంగా అమ్మాయి పుష్పవతి కాక మునుపే వివాహం చేయాలి. అంటే అందరి యొక్క ఆచారం ప్రపంచమంతా కూడా. అంటే వాళ్ళకి చిన్న పిల్లలు అన్నమాట, ఎటువంటి కల్మషం లేనటువంటి పిల్లలు, పసిపిల్లలు దేవుడితో సమానము అని చెప్పి మనం చెప్తాం. అయితే ఇద్దరు పసిపిల్లలు కాబట్టి వాళ్ళకు వివాహం చేయడం వల్ల వాళ్ళకు ఎటువంటి అనాలోచన ఉండవు అన్నమాట. అనాలోచన అంటే వేరే ఆలోచనలు ఏవి ఉండవు. ఇద్దరు కల్మషం లేనటువంటి ప్రేమ అన్నది మాత్రమే ఉంటుంది వాళ్ళిద్దరు. వాళ్ళకి వివాహం చేయడం వల్ల వాళ్ళు తన భర్త అలాగే తన భార్య వీళ్ళిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, ఒకరి పట్ల ఒకరికి ఇష్టము అలాగే కలిగేటివి, వేరే ఆలోచనలు ఉండేటివి కాదనమాట. తర్వాత అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత, తను పెద్ద మనిషి అయిన తర్వాత, ఆ తర్వాత మంచి ఒక సమయం చూసుకొని గర్భాధానము చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. అంటే వివాహం అయిన తర్వాత మనం అమ్మాయి పెద్ద మనిషి కాకముందే మనం వివాహం చేసి, తర్వాత పెద్ద మనిషి అయిన తర్వాతనే వాళ్ళ యొక్క ఒక ముహూర్తం చూసుకొని, గర్భాధాన ముహూర్తం చూసుకొని కలిపేవాళ్ళు. దానివల్ల వాళ్ళ సంసార జీవితం ఎలా ఉండేది అంటే, కల్మషం లేనటువంటి దాంపత్య జీవితము, ఒకరి పట్ల ఒకరికి ఎంతో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇద్దరు కలిసిమెలిసి అన్ని విషయాలలో, ఆటపాటల్లో కానీ అన్నిట్లో కూడా ఇద్దరు పాల్గొనేవాళ్ళు. కాబట్టి ఒకరుండి ఒకరు లేకపోతే ఉండలేని అటువంటి బంధం. అంటే భర్త లేకపోతే తనకు ఏదో ప్రపంచాన్ని కోల్పోయినంత, చెప్పలేనంత బాధ, దిగులు అన్నమాట. ఒకరోజు కనిపించకపోతే లేదా ఒక పూట కనిపించకపోతే, అలా అంత విడదీయరాని ప్రేమ, బంధం, అనుబంధం ఉండేటివి అనమాట. అవి శాశ్వతంగా ఉండేటివి,
ఆ బంధాలు అనేటివి వాళ్ళు మధ్యలో ఆటపాటల్లో ఎలాగో కొట్టాడుకొని ఒకరి పట్ల ఒకరు ఏదైనా, కానీ అది ఎంతవరకు అంతవరకే. మళ్ళీ కలిసి మెలిసి జీవితాంతం అప్ అండ్ డౌన్లు ఫేస్ చేస్తూ, కానీ విడిపోయే ప్రసక్తి లేకుండా వాళ్ళ సంసార జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా చక్కగా వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ కూడా ప్రేమానుబంధాలతో కలిసిమెలిసి జీవించేవాళ్ళు. అంతేకాకుండా తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు వాళ్ళను కనుసన్నల్లో చూసుకునేవాళ్ళు అనమాట. అందరి అబ్జర్వేషన్లో వీళ్ళు సంసార జీవితం ఉండేది. అంటే ఏదైనా కూడా వీళ్ళ సొంత నిర్ణయాలు ఉండవన్నమాట. అది చిన్న విషయమైనా అది పెద్ద విషయమైనా తల్లిదండ్రులు తెలియచేయాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిందే వీళ్ళు నడుచుకోవాలి.